Audio Jungle. Audio Jungle. ఇప్పుడు ఆడవాళ్ళకి పింఛన్లు ఇస్తున్నాడు. ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. 2000 నుంచి 4000 చేస్తాడు. 4000 చేయలేదు. అదే 2000 రూపాయలు ఇస్తున్నాను గట్టిగా. 2000 నుంచి 4000 చేస్తాడు. 4000 చేయలేదు. అట్లనే ఆడపిల్లలకు కోడళ్లకు 25000 ఇస్తాను. 2500 ఇస్తా అని చెప్పాడు. ఇప్పటిదాకా ఏది లేదు. ఇట్లా ప్రభుత్వాన్ని ఇది చేసుకుంటా వాళ్ళంతా ఏది ఏమనంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ అడ్డు పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక ఆగస్టు 15కు రుణమాఫీ అంటుండు కానీ అది అప్పటి వరకు అయ్యేది కాదు, పోయేది కాదు. ఎట్లయినా మాకు కేసీఆర్ ప్రభుత్వం కావాలి, కేసీఆరే రావాలి. మళ్ళీ మధురానగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అరవింద్. ఇక్కడ నేను 25 years నుంచి ఉన్నాను మధురానగర్లో. ఏ పొలిటీషియన్ సరిగ్గా ఏది పట్టించుకోరు. మూవీలో డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము. ఇక్కడ బస్తీలో ఎట్లా అంటే వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం. వాటర్ సరిగ్గా మన మెట్రోపాలిటన్ వాటర్ నుంచి కూడా 1 hour కన్నా ఎక్కువ వాటర్ రాదు. వాటర్ ఎక్కువ ఇప్పుడు ఈ ఎండాకాలంలో చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ కోసము. గవర్నమెంట్ ఇస్తారు అంటే మాట్లాడతారు పోతారు కానీ ఏం ప్రాబ్లం సాల్వ్ కాదు. మెయిన్ ఇష్యూ ఇది. ఇంకా మన ప్రాబ్లం సాల్వ్ పెన్షన్స్ గురించి కూడా పెన్షన్స్ ఇంకా మా మదర్ ఫాదర్కి కూడా రాలేదు పెన్షన్. వాళ్ళ ఏజ్ 68, మా మదర్ది ఇంకా మా ఫాదర్ 70 ఏజ్. ఇంకా పెన్షన్స్ 2 times అప్లై చేసిన ఇప్పుడు పెన్షన్స్ కూడా రాలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే చాలా ప్రాబ్లం ఉంది. అన్నీ ఇప్పుడు మీటర్ ప్రాబ్లం, మీటర్ 200 మీటర్ తగ్గిస్తున్నారు. ఇంకా మీటర్ కరెంట్ ఫీ కూడా రాలేదు. గవర్నమెంట్ చేసిన ప్రామిస్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన ప్రామిస్ కూడా ఒక్కడు కూడా ఫుల్ఫిల్ కాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ అట్లీస్ట్ డిలే అయినా చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ ఏం సపోర్ట్ లేదు, ఏం లేదు. వచ్చి మాట్లాడుతుండే కేసీఆర్ గవర్నమెంట్. నీళ్ళ ట్యాంకర్లు కూడా బుక్ చేసిన తర్వాత కూడా వస్తుంది. 2 days తర్వాత బుకింగ్ అవుతుంది. ఇంకా 2 days తర్వాత నీళ్ళ ట్యాంకర్ వస్తుంది. 4 రోజులకు ఒకసారి వస్తుంది. ప్రైవేట్ ట్యాంకరు 2000 ట్యాంకరు, ప్రైవేట్ 2000 రూపీస్ ట్యాంకరు. మేము ఎట్లా వాడాలి 2000 రూపీస్ ట్యాంకర్? నీళ్ళ ప్రాబ్లము, అదేమో కరెంట్ ప్రాబ్లం ఉంది. పింఛన్ గురించిన ప్రాబ్లం చాలా ఉంది. పింఛన్ ఇస్తలేరు. వచ్చినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అవుతుంది. అది ఇస్తాను అంటున్నా. ఆయన కూడా ఇస్తలేదు, నా ఈయన కూడా ఇస్తలేదు. ఇస్తలేదు ఫ్రీ అంటూనే ఫ్రీ ఏమొస్తలేదు. గ్యాస్లకి ప్రాబ్లం, ఫ్రీ చేసిండట. ఇంకేం లేదు. మళ్ళీ ఫ్రీ బస్ అంటున్నాడు. ఫ్రీ బస్సులో జుట్లు పెట్టుకొని కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ఇంకా మళ్ళీ వికలాంగులకు 6000 పింఛన్, 4000 ఇచ్చే పింఛన్ 6000 అన్నాడు. అది కూడా లేదు. నిరుద్యోగ వృత్తి అది కూడా లేదు. సామాన్యుడు బతకాలంటే కూడా, కూరగాయలు కొనాలంటే కూడా వాటికి విటమైన 5 రూపాయలు ఉండేది ఇప్పుడు 10 రూపాయలు అయింది. ఇప్పుడు 10 రూపాయలు అయింది. 7 రూపాయలు 8 రూపాయలు అమ్ముతారు ఒక గీత చిన్నది. గరీబోలు ఎట్లా బతకాలి? ఉన్నోళ్ళంటే బతుకుతాం, గరీబోలు ఎట్లా బతకాలి? ఎలా బతుకుతారు, ఎలా చేస్తారు? కానీ తినే వస్తువులు ఎవరు ప్రశ్నిస్తలేదు. కానీ అవి రావాలి ఇవి రావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. మధ్యతరగతి బతకడం చాలా కష్టం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ మరీ ఘోరంగా ఉంది. ప్రతి ఒక్కరి మార్నింగ్ ఉన్న రేటు ఈవినింగ్ ఉంటలేదు, ఈవినింగ్ ఉన్న రేటు మార్నింగ్ ఉంటలేదు. అది